ఉండేటివి ఇప్పుడు లేవు. అయితే డాక్టర్లను ఎందుకు అభినందిస్తున్నానంటే, ఈ మారుమూల ప్రాంతంలో ఎవరైనా సరే డాక్టర్గా వచ్చిన వాళ్ళు వాళ్ళ పిల్లలకు మనమందరం అనుకున్నట్టుగానే వాళ్ళ పిల్లలు కూడా మంచి చదువు చెప్పించాలని చూస్తారు, కనీస సౌకర్యాలు కల్పించాలని చూస్తారు. ఈ మారుమూల ప్రాంతాల్లో అటువంటి లేని కారణంగా అనేక మంది రావడానికి సంశయిస్తున్నారు. కానీ పవిత్రమైన వృత్తిలో ఉంటూ ఇటువంటి వృత్తిని స్వీకరించిన వాళ్ళు దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఆ రకంగా వాళ్ళు చేస్తున్నారు. అందుకని నేను ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను. మనలాగే వారి కుటుంబాలు ఉన్నాయి, మనలాగే వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు మంచి చదివించాలనుకుంటారు. ఇట్లా లేని పరిస్థితుల్లో కూడా వారు పనిచేస్తున్నారు. మనం ఒకటే కేవలం ఈ డాక్టర్ లేరు, వాళ్ళు రావట్లేదు, సమయానికి రావట్లేదా చెప్పండి, కంప్లైంట్ చేయండి, వారి మీద చర్యలు తీసుకుందాం. కానీ ప్రతిదీ ఈ రకంగా అనడం కూడా కొద్దిగా బాగుండదేమో అని నేను ఆలోచిస్తున్నాను. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న డాక్టర్లు కానీ, ఇతర స్టాఫ్ నర్సులు కానీ, ఏఎన్ఎంలు కానీ, ఆశాలు కానీ, లేదా విలేజ్ల్లో ఉంటున్న ఎమ్మెల్యేలు కానీ, వీరందరి పరిస్థితులను కూడా వారి కుటుంబాలు ఎక్కడో వదిలేసి వచ్చి పనిచేస్తున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. వారి వృత్తి ధర్మం పాటించేలాగా చేయాలి. కానీ అదే సమయంలో వారి పట్ల కాస్త సానుకూల దృక్పథంతో ప్రజలు కూడా మెలగాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను.